ఏంటి అసలు మీరు ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఇక్కడ రాజకీయాలు ఏంటండి? ఇక్కడ రాజకీయాలు ఏమున్నాయి? ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళు పోరాటాలు చేస్తుంటే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి అంటే స్వయాన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతుండు నోటిఫికేషన్ వేయొద్దని నిరుద్యోగులు. ఏ నిరుద్యోగ సంస్థ నోటిఫికేషన్ వేయొద్దని పోరాడిందండి? కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి మాట్లాడే విధానం అదేనండి. శ్రీధర్ బాబు గారు అంతే మాట్లాడతాడు, బట్టి విక్రమార్క అంతే మాట్లాడతాడు. అంటే వీళ్ళకి సపోర్టు సనీకం వాళ్ళని పరామర్శించడానికో వాళ్ళకి కొన్ని నీళ్లు ఇవ్వడానికో వాళ్ళకి ఏదో సపోర్టుగా పోతే మాత్రం ఇది బీఆర్ఎస్ వెనకండి పనిచేస్తున్నది, రెచ్చగొడుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి నిరుద్యోగుల పొట్టగొడుతున్నది ఈ గవర్నమెంట్. నిరుద్యోగుల పాపం తగులుతుంది. నిరుద్యోగులకు నేను ఈ రోజు పిలుపునిస్తున్నాము, ఇంతకు ముందు కూడా చెప్పాము. నిరుద్యోగులు అందరూ కూడా వచ్చి మాకు కలిసినప్పుడు కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాం. మీరు పోరాడండి, మీ పోరాటాల వెనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పాము. ఖచ్చితంగా పోరాడితేనే ఈ ప్రభుత్వం ఉంటుంది, పోరాడితేనే ఈ ప్రభుత్వం మీకు ఏమైనా న్యాయం చేయగలుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా మీ పోరాటం తీవ్ర స్థానం దాల్చాల్సిన అవసరం ఉన్నది. మంత్రులని కానీ ఎమ్మెల్యేలని కానీ వాళ్ళు చుట్టుముట్టాల్సిన అవసరం ఉన్నది. మీ శక్తి గొప్పది, కానీ మీరు ఎక్కడనో లాలూచి పడుతున్నారేమో అనే ఒక భావన ఏర్పడుతుంది. మీరు ఆ పోరాట పటిమో ఏమైందో తెలవడం లేదు. ఎవరు లాలూచి పడుతున్నారు? ఏమంటారు? ఎవరు లాలూచి పడుతున్నారు అంటే కొన్ని విద్యార్థి సంఘ నాయకులు మరి భయపడుతున్నారు. ఇప్పుడు మిత్రుడు అంటున్నాడు 50,000 ఉద్యోగాలు మీరే ఇచ్చారు అన్నారు. ఆయన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చారు బ్రదర్? ఎప్పుడు వేసారు? మీరే అట్లా తప్పుడు ఇచ్చినా కూడా 1,20,000 ఉద్యోగాలు ఉంటాయి. కాదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ మీరు 55,000 నోటిఫికేషన్లు ఇచ్చినా ఇంకొక 1,45,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు వాళ్ళని అడుగుతున్నాడు. ఆయన వాళ్ళు వేసిన నోటిఫికేషన్ కాదు కదా, అదేనండి. అది కూడా మేమే చెప్పినా, మీరు కూడా చెప్పుకోలేకపోయారు. మేము ఇచ్చినామని చెప్పేసి 2 ఏళ్ల దాకా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పలేకపోయింది. మేమే చెప్పినాం, ఈ నిరుద్యోగులమే చెప్పినాం. మీరు ఏ ఆర్థిక శాఖ నుంచి ఖాళీలు గుర్తించారు నాయన కాంగ్రెస్ పార్టీ నాయకులు? మీరు ఏ ఆర్థిక శాఖ నుంచి ఖాళీలు గుర్తించారు? ఏ నోటిఫికేషన్ ఇచ్చిర్రు? మీరు ఏ సంవత్సరంలో నోటిఫికేషన్ ఇచ్చారు? ఆ నోటిఫికేషన్ నెంబర్ తీరి, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఎన్ని, ఖాళీలు గుర్తించలేని ఎన్ని, ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చారంటే మేము అడిగితేగా అప్పుడు దాకా ఈ బీఆర్ఎస్ పార్టీకి కూడా సోయలేదు. వాస్తవంగా చెప్పాలంటే మేమే చెప్పినాం ఆ రోజు. అప్పుడు దాకా వీళ్ళు మళ్ళీ మీరు చెప్పిన మేము వాళ్ళు చెప్పిన మాటే చెప్తా ఉన్నాం. 1,90,000 ఖాళీలు ఉన్నాయి బీసోల్ కమిటీ ప్రకారం అనేసి మేము ఇస్తాం, అది కూడా చెప్పినామని చెప్పేసి చెప్పారు. మొదటి ఏడాదిలో కాదని చెప్పారు, కానీ మొదటి ఏడాదిలోనే మీ మేనిఫెస్టో తీసుకొని చూడండి, మీ భగవద్గీత అనే మేనిఫెస్టో తీసి చూడండి. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అప్పుడున్న మీ పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుతం మీ సీఎం రేవంత్ రెడ్డి గారే మేము చెప్పిర్రు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు పెట్టిస్తాం. మీ తల్లిదండ్రులకు చెప్పిర్రి, మీ బాబాయిలకు చెప్పిర్రి, మీ పిల్లులందరికీ చెప్పిర్రి. మీరు 30 లక్షల మంది ఉన్నారు, మీరు 3 ఓట్లు వేస్తే 90 లక్షల 90 లక్షల ఓట్లతో ఇలా 90 సీట్లను గెలుస్తాం మనం అని చెప్పేసి మాటలు రెచ్చగొట్టింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం కూడా మీరు చెప్పాలి. మాకు తెలుసన్నా అంటే మేము మాట వరుసగా చెప్పినాం, మీరు చెప్పినని చెప్పట్లే. మరి ఆ మోసానికి మీరే బాధ్యులు. మీరు కూడా ఏం తక్కువ కాదన్నా. ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, మీరేమో తక్కువ కాదు. మీరు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,200 మంది నిరుద్యోగులు చనిపోతే ఇవాళ దగా పడ్డలు తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే అది నిరుద్యోగులే. ఈ 10 సంవత్సరాలు మీ దాంట్లో కానీ 2.5 సంవత్సరాల నీళ్ళలో కానీ ఇలా దగా పడ్డారంటే తెలంగాణలో నిరుద్యోగులే, ఇలా విద్యార్థులే. అన్యాయమైంది విద్యార్థులే. ఇంకా మాయల మరాఠీ మాటలకు, మోసపూరిత మాటలకు, ఇంకా దగాపోరు మాటలకు మీరు కూడా తనవంచకండి. పోరాడదాం. మీరు ముందు నడవండి. మీకు అండగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో మీకోసం ఎంత దూరమైనా వస్తుంది. మీరు పోరాడాలి కదా. మీరు వాళ్ళకు ఒత్తాసు పలుకుంటూ పోతే ఏడైతుంది? ఇంకొకటి మీరు అనుకుంటే వాళ్ళని నడిపిస్తారనేది కదా ఇప్పుడు ప్రధానమైన అలిగేషన్. రామూర్తి గారు ఒక్కటి గ్రహించాలి. మీరు అదే ఒకటి గ్రహించాలి. మీరు అనుకుండి నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు అనేది మీ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్. అదే నేను అనుకుంటున్నా. మేము వెనుకుండాల్సిన అవసరం లేదు.
మేము ఖచ్చితంగా ప్రతిపక్షం కాబట్టి అడుగుతాం. ఆ. మేము అడిగేది అడుగుతాం. మా విద్యార్థి మీరు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కోసం కష్టపడండి సార్. మా నాయకులు వచ్చి అడుగుతున్నాం, మేము పోరాడుతున్నాం. కానీ మీరెందుకు ఆ మునపటి తత్వం, ఆ పోరాట తత్వం మా మీద ఎట్లయితే విషం చెందారో, ఎవరు నిరుద్యోగుల విషయం చెప్పారు మీ మీద, ఇప్పుడు ఎందుకు ఆ ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీయడం లేదు? గల్లబట్టి ఎందుకు నిలదీయడం లేదు? అప్పుడు విజయం చేయాలని మీరు చేసిన తప్పులు గల్లబట్టి దాకా కూడా ఛాన్స్ ఇస్తున్నారా? కేసులు పెట్టి లోపల తోస్తున్నారు. మీరు తప్పిదాల వల్లనే ఇవాళ వాళ్ళ మాటలు నమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఒరిగిపోయింది ఏం లేదు. నిరుద్యోగ శక్తి ఏకం కావాలి, అందరూ ఏకం కావాలి. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా మందలిస్తేనే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. కంపల్సరిగా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. మీ నిరుద్యోగులకు న్యాయం చేసేంత వరకు. భవిష్యత్తులో మేము వచ్చేది బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి మేము కూడా ఏం చేస్తాం, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఖచ్చితంగా మా మేనిఫెస్టో కేసీఆర్ ఏది చేస్తాడో మీకు తెలుసు. చాలా చేసిండు. చేసే టైంలోనే మూడోసారి వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేది. కాబట్టి అది రాలేకపోయింది. కాబట్టి మీలాంటి వాళ్ళ వల్లనే, మీలాంటి వాళ్ళు కొంత తప్పుడు ఆలోచనతో, ఆశలతో ఏదో చేస్తారని మీరు మోసపోయారు. కాబట్టి పోరాటం కూడా మీరే చేయాలి. మీకు అండగా మేము ఉంటాం ఖచ్చితంగా. రైట్, ఫైనల్గా చెప్పండి శ్రీనివాస్ గారు. సరే, వాళ్ళ వాదన చెప్పారు, చెప్పాలి, వారి వాదన చెప్పాలి. ఓకే, రైట్.